అయితే పెన్షన్ టెన్షన్ నెలకొంది ఏపీలో. వృద్ధులు ఇప్పటికే సచివాలయాల దగ్గర బారులు తీరిన పరిస్థితి మనం చూస్తున్నాం. మరింత సమాచారం మా ప్రతినిధి రాము శ్రీకాకుళం నుండి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాము, చెప్పండి, ప్రస్తుతం శ్రీకాకుళంలో పరిస్థితి ఎలా ఉంది? సచివాలయాల దగ్గర వృద్ధుల్ని వెళ్ళిపోమన్నట్లు చెప్పినట్టు చూస్తున్నాం, అయినప్పటికీ వృద్ధులు వస్తూనే ఉన్నారు. ఎలా ఉంది అక్కడ పరిస్థితి? ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో కూడా మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉన్న సచివాలయాల్లో కూడా ఉదయం 6 గంటల నుంచి కూడా మొత్తం వృద్ధులు, మరో వికలాంగులు, మరి అంటే ఒంటరి మహిళలంతా కూడా రావడం జరిగిందంటే చాలా వరకు కూడా వీరెవరికి సమాచారం అయితే సచివాలయాల దగ్గర డబ్బులు ఇస్తారని చెప్పి 2-3 రోజుల క్రితం వాలంటీర్లు అంతా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో వాళ్ళంతా కూడా సచివాలయానికి రావడం జరిగింది. ఉదయం 6 గంటల నుంచి వాళ్ళంతా వేకుజాము నుంచి కూడా ఏదైతే ఆధార్ కార్డు పట్టుకుని మొత్తం సచివాలయానికి చేరడం జరిగింది. ఒకేసారిగా వందలాది మంది వృద్ధులంతా కూడా రావడం జరిగింది. అయితే సచివాలయానికి వచ్చిన తర్వాత మాత్రం అయితే డబ్బులు ఇంకా రాలేదు, బ్యాంకుల నుంచి డబ్బులు డ్రా చేసిన తర్వాతే మీకు ఇస్తామంటూ కూడా అధికారులు అయితే చెప్పడం జరిగింది. అయితే ఉదయం నుంచి కూడా అధికారులు బ్యాంకుల దగ్గర తిరుగుతున్నారు. ఇంకా బ్యాంకుల నుంచి సచివాలయానికి డబ్బులు అందలేదు. డబ్బులు అందిన తర్వాత సాయంత్రానికి కానీ లేకపోతే రేపు ఉదయం నుంచి కానీ సచివాలయానికి వచ్చిన వాళ్ళకంతా సచివాలయానికి, లేదంటే ప్రతి ఇంటికి తీసుకొచ్చేస్తామని కూడా అధికారులు స్పష్టం చేస్తున్నారు. అయితే చాలా మంది వృద్ధులు అయితే ప్రతి నెల కూడా 1వ తేదీకి మాకు పెన్షన్ వచ్చేది, ఎందుకంటే మాకు అంతా కూడా అందరూ 70-80 ఏళ్ళకి పైగా ఉన్న వాళ్ళు, చాలా మంది వికలాంగులు కాబట్టి ప్రతి నెల కూడా మాకు మినిమం ఖర్చులకి మరి మందులు అన్ని కొనుక్కోవడానికి ఇబ్బంది అవుతుంది. 1వ తేదీ నుంచి డబ్బులు లేకపోవడం వల్ల చాలా చోట్ల పిల్లలు అంటే చూడని తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు. అటువంటి వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నామంటే కూడా చాలా వరకు సచివాలయాల దగ్గర తల్లిదండ్రులంతా ఆవేదన వ్యక్తం చేశారు. 1వ తేదీకి డబ్బులు ఇస్తే మందులు కొనుక్కోలేము, లేకపోతే చిన్న చిన్న వస్తువులని కొనుక్కొని మేము అంటే నిత్యావసర వస్తువులు కానీ వంటలకు సంబంధించిన నిత్యావసర సామాగ్రి కొనుక్కోవడానికి అవకాశం ఉండేది. కానీ 3 రోజుల నుంచి డబ్బులు అందకపోవడం పట్ల చాలా ఇబ్బంది అవుతున్నామంటూ కూడా వికలాంగులు మరి వృద్ధులంతా కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. ఉదయం 6 గంటల నుంచి వందలాది మంది కూడా ఉదయం అక్కడ పెదపాడు జంక్షన్ లో కూడా వందలాదిగా కూడా మొత్తం అంతా రావడం జరిగింది. అయితే వచ్చిన తర్వాత అధికారులంతా కూడా మీకు ఇంకా డబ్బులు రాలేదు, డబ్బులు వచ్చిన తర్వాత ఖచ్చితంగా పిలుస్తామంటే మధ్యాహ్నం తర్వాత రండి అని చెప్పి వాళ్ళందరికీ చెప్పే పంపించడం జరిగింది. అయితే అధికారులంతా కూడా బ్యాంకుల దగ్గరికి వెళ్తున్నారు. ఉదయం నుంచి ఇప్పటి వరకు బ్యాంకుల దగ్గరే ఉండి బ్యాంకుల నుంచి ఇప్పుడే అధికారులంతా సచివాలయానికి చేరుకున్నారు. సచివాలయానికి వచ్చిన తర్వాత వాళ్ళని అడిగితే ఇంకా బ్యాంకులు డిపాజిట్ అంటే బ్యాంకులకు డబ్బులు